హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. మేము చాలా క్వాలిటీ వెబ్ సిరీస్ అండ్ స్కెచ్ వీడియోస్ కూడా తీస్తున్నాము. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మేము కొన్ని కామెంట్స్ చూస్తున్నాం, లైక్ ఇక్కడ పెడుతున్నాను చూడండి, అంటే మేము మంచి వీడియోస్ చేస్తున్నాం, మాకు రీచ్ రావట్లేదని మీరే చెప్తున్నారు. సో ప్లీజ్ వన్ హెల్ప్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా మా వీడియోస్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బా M1 బుక్ ఉంది, అమ్మితే 4 బీర్లు వస్తాయి, ఏమంటావు? వద్దా? ఓకే. ఏరా సిరిసిరి మువ్వా, మొహం ఎందుకు అట్లా పెట్టిను? 4 ఏళ్ళైంది. హాయ్ అండి, బాయ్ అండి, ఇదే సరిపోయింది. బానే ఉన్నావు కదా బా. పిరిగితే నమ్మకి పర్మనెంట్ అడ్రస్ కదరా, ఏం చేస్తాం చెప్పు? ఇవాళ కనుక నేను ప్రపోజ్ చేయకపోతే ఈడిది కట్టు. రే ఏం కట్రా, డైలాగ్ కంప్లీట్ చేయి. రే అంతనింత గుల్లితల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. మీరంటే మీనుకి ఇష్టం. పార్థు, మనం ఫేర్వెల్ తర్వాత కలుద్దామా? షల్ వి మీట్ అండ్ టాక్? అదే ఎగ్జాక్ట్లీ అదే. సరే పార్థు, ఐల్ బి వెయిటింగ్. ఓకే బాయ్. డోర్ వేసారు పారిపోతా. ఎవరు మీరు? మీరు కమిటీ కుర్రాలు కదా? ఒక్క నిమిషం. ఫోన్ సెల్ఫీ. అవును, మీ జ్యోతి ఎలగాలి కదండి, ఆరిపోయింది ఏంటి? అంటే అది అవును, మీరు కమిటీ కుర్రాలు కదా, అక్కడ ఉండాలి కదా. వచ్చినప్పుడు మర్చిపోయావరా? లవ్ గురు లవ్ గురు లవ్ గురు లవ్ గురు ఏంటాడు? రాత్రం ఏం చేయండి రా? ఓ పని చేయబా, ముద్దటే సడైపోద్ది. రామ్ గారు, వీడి పేరే రామ్. ఏజ్ 30, బ్రేకప్స్ కూడా 30. వీడి ఎక్స్పీరియన్స్ ని ఒక రూల్ బుక్ లా మార్చి ఒక లవ్ గురు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ కుడుతూ సెట్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా, ఇక్కడ ఇండియాలోనే నీకు అమ్మాయిలు ఎవరు వర్కౌట్ అవ్వలేదు, అక్కడ యుఎస్ లో అలా వర్కౌట్ అవుతారా? అయినా నీకెందుకురా యుఎస్ లో లవ్? గ్రీన్ కార్డ్ కోసం బ్రో. గ్రీన్ కార్డ్ కోసం? రేయ్, గ్రీన్ కార్డ్ కోసం అమ్మాయిని లవ్ చేస్తే సలహాలు ఇచ్చేవాడు కాదురా ఈ లవ్ గురు. వేరే వాళ్ళు చూసుకో బ్రో. మరి నా డబ్బులు? బాయ్. ఎవర్రా మీరు? ఈడేరా లవ్ గురు. ఈడా ఇలా ఉన్నట్టేంటి? లవర్లందరికి ఎదవ సలహా ఇచ్చేది నువ్వే కదా. హలో, అవి మంచి ఐడియాలే, అయినా మాకు నచ్చలేదు. నాకు అసలు నచ్చలేదు. మీకెందుకు నచ్చాలరా? అసలు ఎవర్రా మీరు? ఎవరా? గుర్తొచ్చిందా? లవ్ గురు అంటే నువ్వే కదా. ఏ డౌట్? అసలు నీకు లవర్ ఉందా? నా లవర్ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకురా? రేయ్, నాకు ఫ్యాన్స్ ఉన్నారు. మాకు లేరనుకుంటున్నావా? కుక్కర్ పెట్టావా? క్యామియో కోసం పిలిచాను, కానీ మీకు ఫైట్ సీక్వెన్సే కావాలి. నాకు అర్థమైంది. నన్ను కొడతావేంటి? ఇద్దరు కొట్టమంటే దినమ్మ ఈ నా కొడుకుని అసలు నాకు దొరికితే నాయుడు. ఈ లవ్ గురుని వీళ్ళు ఎందుకు కొడుతున్నారు అనేదేగా మీ డౌట్. వీడు లవ్ టిప్స్ ఇస్తే కుర్రాళ్ళైనా కమిటీ కుర్రాళ్ళైనా మట్టి అయిపోవాల్సిందే. అసలు ఈ లవ్ గురు ఎవరు, నేనెవరు, ఇవన్నీ తెలియాలంటే మీకు నా ప్రేమ పురాణం తెలియాలి.
భయ్యా పంచతంత్ర కొంచెం ఆ బేస్ తగ్గించండి, ఆల్రెడీ నా వాయిస్లో ఉంది. రెడీయా? ఓకే దెన్. హాయ్, నా పేరు పార్థసారథి. మాది బాసలపూడి కాదు. అలా నేను ఏ పద్దుకి ముద్దు కూడా పెట్టలేదు. అలా ఇస్తా అంటే కాదను చేసుకుని. సో అసలు ఇక్కడ ఎంతమందికి లవ్ స్టోరీ ఉంది? నీకైతే 10 మంది. నీకు 20? సిగ్గుపడుతున్నా అంటే పెద్ద రసికుడే. నాకు కూడా లవ్ స్టోరీ ఉంది. అది 2000 అనుకుంటా. అప్పుడు నాకు 4 ఏళ్ళు ఉంటాయి. అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? అప్పటి నుంచే. సో మా అమ్మతో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు, అదే ఉప్పు పప్పు కొనడానికి వెళ్ళినప్పుడు నాకు స్టూల్ కనిపించింది. బేసిక్గా స్టాండప్ కామెడియన్స్కి నోడుదలు చాలా ఎక్కువ. దానివల్ల జాబ్ అయ్యి ఇట్లా స్టాండప్ చేస్తున్నా. అలాగే ఆ రోజు నాకు కాలు దూలు ఎక్కువై ఒక స్టూల్ కనిపిస్తే దాని మీద ఎక్కి డ్యాన్స్ చేసా. 1 గంట తర్వాత నాకు మెలకు వచ్చింది. అంటే మరి అంత ఓవరాక్షన్ చేస్తే కింద పడతా కదా. నాకు 4 కుట్లు పడ్డాయి. ఆ మస్కలో దేర్ షీ వాస్. అప్పటి నుంచి తగులుకుంది భయ్యా. ఇదిగో ఈ రోజు వరకు ఇంక ఇట్లానే ఉంది. దట్స్ మై టైమ్ గైస్. నవ్వు రాకపోయినా నవ్వినందుకు థ్యాంక్ యూ. నా పేరు పార్థసారథి. సైనింగ్ ఆఫ్. హాయ్. రే పార్దు ఇచ్చి పడేసినావు కదా. మీనాక్షి గారు చేసింది చాలు, కూర్చోండి. హాయ్ కాత్య. సారీ కాత్యాయని గారు. ఏంట్రా గారా? నన్ను మాత్రం కుక్క పిల్లని పిలిచినట్టు చుచ్చుమ్మా అంటూ. జోకులు వేయాల్సింది నేను, నువ్వు కాదు. మూసుకుని కూర్చో. ఓవర్ యాక్టింగ్ చేయకు పార్దు. మీరు చెప్పండి. హా పార్దు, ఇట్ వాస్ వెరీ నైస్ షో అండ్ ఇట్స్ సో నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మీరు మరీను వెన్ ప్యాషన్ అండ్ నాలెడ్జ్ మీట్స్. మీట్స్ ఇంత సాడిస్ట్ ఏంటి నువ్వు? వెన్ ప్యాషన్ అండ్ నాలెడ్జ్ మీట్స్, దట్ ఈస్ వేర్ సన్సెట్స్ అండి. సన్సెట్స్ అంతే. ఇలాంటి జోక్సే వేస్తావా స్టేజ్ మీద? మీనాక్షి గారు నవ్వింది చాలు, చచ్చిపోతారు. ఇది కాత్య అసలు స్టాండప్ కామెడీ అంటే. బా ఏం జోక్ అసలు. అయ్యో పార్దు, ఐఎమ్ సో సారీ. నేను ఏదో క్యాజువల్ గా అన్నాను, ఫీల్ అయ్యావా? ఊకో కాత్య, నువ్వు మరీ ఎమోషనల్ అవుతున్నావు. వీనికి రోజు ఇట్లా పడుతూనే ఉంటాయి. అవును కాత్య, ఇక్కడికి వచ్చే ముందు మీరు అనుకున్నారా ఇంత నవ్వుతారని? ఈ పిచ్చేది కూడా అనుకోలేదు. యాజ్ అ స్టాండప్ కమెడియన్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. చూసావా, నీ నవ్వాబే పవర్ కూడా నాకుంది. మీరు చెప్పండి, వాట్ ఆర్ యు డూయింగ్ దీస్ డేస్? ఆస్కర్ రా. స్టాండప్ కామెడీకి ఆస్కర్లు ఇవ్వరు మీనాక్షి. మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే ఓకే, ఐఎమ్ సో సారీ. హే, మళ్ళా మనకి సారీలు ఎందుకు? వాట్ ఆర్ యు డూయింగ్ దీస్ డేస్? నేను నా ప్యాషన్ ని ఫాలో అవుతూ. నాలానే. వాట్ ఎ కోఇన్సిడెన్స్. నీ అంత ఫేమస్ కాదు. నేనేదో న్యూయార్క్ లో ఒక కూచిపూడి డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నాను. ఓ ఈజ్ ఇట్? డామ్ గుడ్. యా, ఇక్కడ నా వాళ్ళు అవ్వట్లేదురా. నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? వాష్రూమ్ కి. కడుపు ఒకటే తిప్పేస్తుంది. అందుకే అడ్డమైన గడ్డి తినద్దని ఇది. గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్. ప్లీజ్ వెళ్ళవే. ఎల్లు. ఏం పర్లేదు. పాపం తను ఫీల్ అయినట్టుంది. దాని బొందా, మాకివన్నీ అలవాటే. నీకు గుర్తుందా, కాలేజ్లో నీ ప్రతి పర్ఫార్మెన్స్ ముందు నేను ఆల్ ది బెస్ట్ చెప్పేవాడిని. గుర్తుంది పార్దు. కాలేజ్ లాస్ట్ డే కూడా ముద్దుగారే
హలో మా సరే వస్తున్నా. నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదు. పూజ వచ్చేసావా? సరే. ఐమ్ సారీ పార్దు, వెళ్ళాలి. రేపు నీకు షో ఉందా? రేపు షో లేదు, కానీ నాకు మంచి కాఫీ షాప్ తెలుసు. అది మీరు ఫ్రీ ఉంటే. యా ష్యూర్, డెఫినెట్లీ. మీను, నువ్వు కూడా వస్తావా? యా. మీను రాదు. రాదు. ఎందుకు రాదు? మీను మీటింగ్, క్లయింట్ మీటింగ్. మీను రాదు. మీటింగ్. ఓకే పార్దు. యా బాయ్ కాత్య. నా నంబర్ తీసుకో, నాకు లొకేషన్ షేర్ చేయి. ఆగండి, నేను కూడా వస్తాను. ఓకే, వెళ్ళొస్తానే. థ్యాంక్స్ కాత్య వచ్చినందుకు. నేను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే చాలా రోజులైంది కదా. అంటే అది నేను కూడా పార్దు. ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ టుమారో. ఆల్సో నిన్ను చూసి కూడా చాలా రోజులైంది కదా. అండ్ ఈరోజు నిన్ను కలవడం చాలా బాగా అనిపించింది. వస్తాను. బాయ్ బాయ్. బాబు పులిరాజా, ఊపిని చాలు ఊడిపోద్ది. పదా. ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావురా? హగ్గిస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తావా? ఇప్పుడే ఎంత విధ్వంసం చేస్తే రేపు ఇంకేం చేస్తావురా? సారీ మీను, సారీ. ఫాల్తుగా. సారీ మీను. అబ్బా, ఏం తింటున్నావే? ఎంత బలంగా ఉన్నావు. ఏం తోలే. మీరు ఎంత లెక్కైనా ఆమెనే కదా. మీరు ఎప్పుడు చెప్తుంటారు మీ క్వశ్చన్? అయినా మొన్న కలిసారో లేదు, ఈరోజు తీసుకొచ్చేసారు. మీరు నిజంగా చాలా గ్రేట్ అన్న. విధిరా విధి. ఇదే ఆనందంలో నువ్వు వెళ్ళి హాట్ చాక్లెట్ తెచ్చిపో. ఓకే అన్న. ఎంత విదా నడ్డీలో కొడతా హౌలేగా. అరే నువ్వు పిల్లని స్టాక్ చేసి ఇండియాకి వస్తున్నాను తెలుసుకొని నేను టచ్ లో లేకపోయినా సావా దొబ్బితే అరే ఎంత ఆక్వర్డ్ సిచ్యువేషన్ తెలుసా నాకు అది. అయినా ఇవాళనే అర్థమైందిలే ఆ పిల్లకు నువ్వు అంటే ఇష్టమని. బా 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 ఏం మెల్కలు తిరగారా ఇద్దరు. అయినా స్టాక్ చేశాను, నీకు తెలుసు నాకు తెలుసు. ఆ పిల్లకేం తెలుసు? ఇష్టం ఉండేదని తెలుసు, కానీ ఇంకా ఉందని వాళ్ళే తెలిసింది. అంతే నీ వల్లే మెయిన్ బేబీ. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసిని రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే. రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. యదుకుమారుడే లేని వేళలో యథలు రగిలిని రాధ గుండెలో పాపం రాధ. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసిని రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టయింది. ఈడు పెద్ద పుడి చేస్తాడు, పీకేస్తాడని ఈడి దగ్గరకు వస్తే కొడుకని. ఏమైందయ్యా పార్థు? ఎవరిని పెచ్చనా కొడుకని తిడుతున్నావు? ఉన్నాళ్లే ఓడు అమ్మాయిని సెట్ చేస్తానని డబ్బులు దుబ్బి. అదేంటి, నేనుండగా ఇంకో లఫుట్ గడి దగ్గరికి వెళ్ళావా? లఫూట్ అంటే బాగోదేమో. మరి డబ్బులు వేస్ట్ చేస్తే తిడతావేంటి? ఆడింటికే లేదు, దొరికితే అది పగలగొట్టాయి. షూరా? షూర్, 100%. ఈడేం రిహార్సల్ చేస్తాడే? ఆడెవరితో పగలగొట్టమంటే నాది పగలగొడతావేంట్రా? ఓ షిట్, ఆ లఫుట్ గడి నేనే. పార్థు,
అసలే నా నెడ్డిరిగింది. ఈ టైంలో వైలెన్స్ ఏమొద్దు, కూర్చో మాట్లాడుకుందాం. ఎవడిరగొట్టాడు? అది తెలియాలంటే నువ్వు దేవరి కథనే అల్లే. ఏం జరిగింది? ఏముంది, ఆ అమ్మాయి అసలు కాఫీ షాప్కే రాలేదు, కనీసం కాల్స్ కూడా ఎత్తట్లేదు. అలా జరగకూడదే. ఏమై చేసావు నుంచి మజిలీ వరకు నేను పంపిన మెసేజ్ యాస్టీస్ పంపావా? యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు కాల్స్ ఎత్తట్లేదు, కనీసం మెసేజ్ కి బ్లూ టిక్ కూడా రావట్లేదు. నువ్వు నీ చెత్త ఐడియాలు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా కాత్య, ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దని. సారీ డాక్టర్. అసలు నువ్వు మెడిసిన్స్ వేసుకుంటున్నావా? వాట్ అబౌట్ మెడిటేషన్? వేసుకుంటున్నాను డాక్టర్. ఇండియా వచ్చాక కొంచెం అటు ఇటు తిరుగుతూ నెగ్లెక్ట్ చేశాను. అండ్ మెడిసిన్స్ కూడా 1 day స్కిప్ చేశాను. చూడమ్మా కాత్య, యాంగ్జైటీ అటాక్స్ కెన్ లాస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ కేర్. అసలు ఎన్నిసార్లు చెప్పాను ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకొని. టేక్ ప్రికాషన్స్. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వద్దు. ఇలా అయితే ఎలా చెప్పు? ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోవాలి కదా. సారీ డాక్టర్, ఐల్ టేక్ కేర్. డోంట్ రిపీట్ దిస్ అగైన్. అండ్ ఐల్ టేక్ లీవ్ నౌ. ఏంటి, పార్థుని కలవడానికా? వస్తాను డాక్టర్. హలో. ఈడేంటి ఎర్ర సముద్రాన్ని పిలిచేస్తున్నాడా? సావిత్రి, 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 బిఆర్ అండర్ అటాక్. ఇల్లు ఆయుధాలన్నీ పట్టరాపో తొందరగా. అమ్మా, ఇవి సరిపోతాయండి? ఆప్షనల్ గా కూడా నువ్వు బ్రెయిన్ వాడవా సావిత్రి? ఏంటి సార్ మీ సరసాలు? సరసాల? ఏదో రోజు నువ్వే నేను చంపేసేలా ఉన్నావు సావిత్రి. వెళ్ళు, వెళ్ళాడు వెనకాలే ఉండి వాడు ఏం మాట్లాడుతున్నాడో వినిపో. హే, హలో. ఐఎమ్ సో సారీ, ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే. అయ్యో చిచి, అలా ఏం లేదు. నిన్నేమైందంటే కలిసినప్పుడు చెప్తానులే. అయ్యో, ఏమైంది? ఆల్ ఓకే? యా ఆల్ ఓకే. ఐఎమ్ సో సారీ పార్థు, నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఇవాళ ఫ్రీయేనా? అంటే యాక్చువల్లీ పిఎం గారితో మీటింగ్ ఉంది, ట్రంప్తో లంచ్, సీఎంతో డిన్నర్. ఓ మై గాడ్, వెరీ బిజీ. అర్థమైంది. ఈవినింగ్ 6 o'clock సేమ్ ప్లేస్. యా షూర్. ఈసారన్నా బయటికి గంటేక ముందు వస్తారని అనుకుంటున్నాను. సారీ పార్థు, ఐల్ సీ యూ ఇన్ ది ఈవినింగ్. బాయ్. ఏమైంది? లారీలు జనం వస్తున్నారా? వెళ్ళి తలిపేసి మన బెడ్రూమ్ లో బెడ్ కింద దాక్కుందాం. మీ బొంద ఏదో జరిగింది గాని ఏం జరిగిందో అర్థం కాలే. పెద్ద టామ్ క్రూజ్ ఇది. కిచెన్ లో బగారా రైస్ బగబగ మండుతోంది, వెళ్ళి సర్వ్ చేయిపో. ఎలా? ఏదో ప్లాన్ చేయరా, ఖైదీలో తలపతిలాగా. రామ్ గారు, వెళ్ళొస్తానండి. ఆగా రే, అసలు ఏం జరిగిందిరా కాల్లో? యాక్చువల్లీ తను కలుస్తా అంది, మొన్న ఏదో పనుండి రాలేదంట. వెళ్ళొస్తాను. నేను ఇచ్చిన ఐడియాలు వాడుకు దొబ్బి నన్నే పచ్చిబుద్ధులు తిట్టి వెళ్ళిపోతాం అనుకుంటున్నావురా? రామంటే ఏమనుకుంటున్నావురా? నాకు కాల్తే ఏదో అంటున్నట్టున్నారు. అమ్మా సావిత్రి, మూవ్ తీసుకురా అమ్మా. మీరు ఇవాళ చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. అయ్యో, అలా కాదు. పర్లేదు ప్లీజ్. ఇట్స్ ఓకే, పర్లేదు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏం కాదు, అంటే పండగలు వేసేవాడిని, అప్పుడు కూడా అమ్మ హెల్ప్ చేసేది, లేదంటే ఖచ్చితంగా ఊడిపోయేది. దయకు. థ్యాంక్ యూ. ఎక్కువ పరిగెత్తకండి, జారిపోతుంది. పార్థు. హాయ్ కథ. హాయ్. చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అన్నా, హాట్ చాక్లెట్ తెమ్మంటారా? ఇవాళ నీ డెత్తేరా ఇల్లు. అబ్బో, ఈడి బిల్డప్.
మొన్న షో చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. అది ఇన్వైట్ నేను అది మీనాక్షి చెప్పింది. మీనాక్షి అదేదో వాగుతూ ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ సీయింగ్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ఇదే ఫుల్ టైమా? యా, లాస్ట్ మంత్ జాబ్ వదిలేశాను, ఇప్పుడు ఇదే ఫుల్ టైం. వావ్, మీ పేరెంట్స్ చాలా సపోర్టివ్. యా వెరీ సపోర్టివ్. ఫాలో యువర్ ప్యాషన్ అని ఇంటికి వెళ్ళగానే బట్టల బ్యాగ్తో మా నాన్న, ఆ తర్వాత అదే బ్యాగ్తో బయట నేను. అయ్యో అదేంటి? జస్ట్ కిడింగ్. స్కిడ్డింగా మా కేఫ్లో ఉంటున్నాడు, ఇంకా అయినట్లేదు. హాట్ చాక్లెట్. సో నువ్వు చెప్పు, ఏంటి విశేషాలు? హౌస్ యూఎస్ఏ? యుఎస్ఏ బాగుంది కానీ అక్కడ అందరూ లేరు. అందుకే ఈసారి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ ఉండిపోవచ్చు కదా. ఏంటి? ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడైతే అందరూ ఉంటారు, నేను ఉంటాను, అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. ఫస్ట్ స్టూడెంట్ నేనే. నువ్వా? నీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? ఇంట్రెస్ట్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? కూచిపూడి, కథక్, భరతనాట్యం ఇంటివన్నీ వచ్చా? యా. లేదు, చూసే అంతే. రే పార్దు, నువ్వేంట్రా ఇక్కడ? మీరు మాయా కదా? అనుకున్నా కొత్త స్త్రీ చొక్కా వేసినప్పుడే. ఎప్పుడు మీ గురించి చెప్తారండి? పొద్దు నుంచి సాయంత్రం వరకు మాయ అది చేసింది, మాయ ఇది చేసింది. మాట్లాడుతున్నాను కదరా, మాయకు మామిడికాయ పప్పు ఇష్టం. అరే కూర్చోరా మాట్లాడుతుంటే. అసలు ఎప్పుడు మీ గురించి అంత రెస్పెక్ట్ వద్దండి. ఏమైంది బా? నేనేమన్నాను రా? కథ నేను చెప్పేది విను కథ ఒకసారి. కథ నేను చెప్పేది విను కథ. కథ ఒక్కసారి కథ. కథ ప్లీజ్. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇన్ ది ఎండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రిగ్రెట్స్ అని. ఆ రోజు నేను అలా చేసుంటే ఇలా జరిగేది కాదుగా అని పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ గురించి మర్చిపోతాను. ఆ రోజు నేను చేసిన ఒకే ఒక్క తప్పు. మాయా, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. హ్యాండ్సమా? ఎవడరా నువ్వు? అమ్మాయ, మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నాకు ఫ్యాన్లు వేసి లేరమ్మా. అయ్యో నమ్మరా? లెట్ మీ సెండ్ అ వాయిస్ నోట్. హే హ్యాండ్సమ్, హౌ ఆర్ యు డూయింగ్? అమ్మాయి అలా కొన్నాళ్ళు టెక్స్ట్ చేసుకున్నాం. ఓ రోజు కలుద్దాం అంది. ఆ రోజు నా జీవితంలో మర్చిపోయి. ఎరా ఏం చేస్తున్నా? నువ్వేంట్రా ఇక్కడ? ఇవాళ మాయా వస్తుందన్నా కదా. ఇవాళ కాదరా, ప్లీజ్ ఆ టేబుల్కి వెళ్ళు. వెళ్తానులేరా, ముందు అమ్మాయిని రాని. భయ్యా, నాకు ఒక హాట్ చాక్లెట్. నాకు ఒక వెనిల్లా క్యాపచినో. మూసుకున్న టేబుల్ మీదకి వెళ్ళు, నువ్వు అది కూడా తీసుకొచ్చి. ఓకే అన్న. ఏ మాయా ఫేవరెట్ అనా? అవునరా. నీకెలా తెలుసు? మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎక్కడ విన్నట్టుందా? ఎత్తావా హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్. సిగ్నల్ లేకపోతే తప్పు నాదా బావా. బావా ఈ పొజిషన్ ఊహించుకుంది ఎందుకు? నువ్వు లేరా బావను. మీరు మాయా కదా? ఎప్పుడు మీ గురించి చెప్తారండి? పొద్దు నుంచి సాయంత్రం వరకు మాయ అది చేసింది, మాయ ఇది చేసింది. కాత్య, వాటర్. నాదే తప్పు. అన్నీ నేనే ఊహించుకొని వచ్చేసాను. 1 yearగా ప్లాన్ చేస్తున్నాను ఇండియా రావడానికి. పార్థు చాలా మారిపోయాడు. లేదు కాత్య, వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం. మెను ప్లీజ్ వదిలే. అయిపోయావరా పార్థు. ఆ, 2010లో మీరు కాకినాడ వచ్చారా?
బీచ్కి వచ్చారా? హా అక్కడ ఐస్ క్రీమ్ తిన్నారు కదా? ఆ, నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే ఆ టైంలో నేను వైజాగ్లో ఉన్నాను. ఓకే. సో మీరు ఇక్కడ నువ్వేనా ప్లీజ్ అన్న, చాలా పెద్ద ఫ్యాన్ అన్న. ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న. అన్న ఒక్క సెల్ఫీ. ఫ్యాన్స్ అసలు నవ్వన్నా అన్న. నీ పేరు? ఓకే ఓకే, పక్కకి వెళ్ళి. మీరు చాలా ఫేమస్ అనుకుంటా. అంటే బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాప్ మాస్క్ అన్ని పెట్టుకోవాలి. ఆటో ఎక్కినప్పుడు పాపరాజీ. హలో, 2000 అన్నావు, 1000 రూపాయలు ఇస్తా అంటుందేంటి? చారిటీ అంటే ముసలోళ్ళకి దుప్పట్లు, క్యాండిల్స్ అవన్నీ ఇవ్వాలి కదా. ఇక్కడ సిగ్నల్ లేదు, బయట ఇస్తాను. పదరా రే, ఆ ఫోన్ ఏంటి? చెప్పండి. ఏ సావిత్రి, ఈరోజు బకెట్ తన్నేయాలనుకుంటున్నావా? ఆల్రెడీ తన్నేసాను సార్. ఎదవ పంచులి మొహం పగల కొడతాను. అడిగినంత డబ్బులు ఇచ్చి లేకపోతే నీ ధనం పెడతా ఈరోజు. సరే వేస్తానులేండి. తీసుకో. ఇంకోసారి కెఫే చుట్టుపక్కల కనిపించావు అనుకో, కనిపిస్తే రే నీకు దండం పెడతాను రా. పడక ఒక అమ్మాయి పడిందిరా, ట్రై చేసుకునిరా ప్లీజ్. అరే ఈరోజు నీకు ఇక్కడంతా ఫ్రీ, ఓకేనా? తినేసి వెళ్ళిపో. మనోడికి ఇక్కడంతా ఫ్రీ. బాయ్. రే బిల్ రాయించుకో. నేను చదివింది చైతన్య. అంటే నెలలో సగం ట్యాక్స్ కి చారిటీలకి వెళ్ళిపోతా ఉంటాయి. అవునా? ఇంతకీ నాకు ఒక డౌట్ ఉంది. మీరు పుట్టడమే అందంగా పుట్టారా, పెరుగుతూ అందంగా పెరిగారా? మీరు అందరికీ ఇంతే కలుపుతారా? లేదు లేదు లేదు. ఈ లవ్ గురుడు ఎక్కడ ఉన్నాడు? లవ్ గురు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. అది కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రాణమా నన్ను వీడిపోకుమా. ఫోన్ ఎత్తు భయ్యా ప్లీజ్. మీలా కాదు, నేను చాలా బిజీ. ఇంకొకసారి ఫోన్ చేసామంటే గృహహింస చట్టం కింద కేసు పెడతాను. ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు, ఓకే? బావాని ఫోన్ ఎంగేజ్ వస్తుందంటారా? యూనో ఫ్యాన్స్, పనికిమాలిన అదవాళ్ళందరూ అభిమానంతో ఉప్పొంగి పొర్లిపోతూ ఉంటారు. కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయకుండా ఉండను, ఎందుకంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు. 1 సెకండ్. హలో, నేను చచ్చిపోతా. చచ్చిపోరా. చచ్చిపో. యూనో నా క్లయింట్స్ కష్టాల్లో ఉంటే నేను అక్కడ ఉంటాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఫీలింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. 1 సెకండ్. ఎందుకు ఇంకా చచ్చిపోలేదా? సార్ నీ పేరు రాసి చచ్చిపోతా. రే 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 రే. మీ ఫోన్లో ఊబర్ ఉందా? ఉంది. అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఓ మై గాడ్. డాడీ, మమ్మీ, అక్క, పిన్ని. రే పార్దు, నా డేట్కి ఎక్స్పైరీ డేట్ వేసావు కదరా, చంపేస్తారా నిన్ను? నేనే చంపేద్దామని వచ్చాను, ఈడే చంపేమంటాడేంటి? చీప్ స్టఫ్. నువ్వు దాగి. పార్దు, మ్యాటర్ ఏం చెప్పు. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఎక్కడ విన్నట్టుందా? ఎత్తవా హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్. నా దరిద్రం వింటే నీకు నవ్వొస్తుందా భయ్యా? మరి ఈడేమన్నా ఎమోషనల్ గా గీతాంజలి స్టోరీ చెప్పాడరా? అయినా ఆ పిల్ల లేనప్పుడు ఈడెందుకు అలా చెప్పాడు?
ఏం చెప్పాలి భయ్య, అలా ఎర్రి పుష్పమే అని ఆ మాయాని ఇమాజినేషన్లో ఉంచాను. ఉంచి ఇన్నాళ్ళు మేనేజ్ చేశాను. ఈ రోజు అదే అనిపించింది. ఓ స్టేజ్ లో నువ్వు కక్కుర్తి పడ్డావు. ఓకే ఓకే ఓకే. చూడు, కన్ను కొట్టింది కదా అని కక్కుర్తి పడ్డావు అనుకో, ఊరకుక్కలా ఏకాకిలా మిగిలిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. అంటే మా బావ కుక్క. బ్రో 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 బ్రో, ఇందుకీ మీ లవ్ గురు ఎలా అయ్యారు? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 2018లో నేను పెద్ద బోగ్గాడిని. అది నా ఫస్ట్ బ్రేకప్. నువ్వు అసలు పొస్సివే కాదు, పోరా. యు ఆర్ వెరీ ఇన్సెక్యూర్, గో టు హెల్. ఇంకా చాలా ఆపు. హలో, నువ్వు కూడానా? అది నా 9th బ్రేకప్. ఏమైంది? మదర్ తెరిసా ఇష్టమా, కత్రీనా కైఫ్ ఇష్టమా? కట్రీనా. నేను అదే చెప్పా. దొబ్బేమంది. ఏంటి? మదర్ తెరిసా అని చెప్పినా ఉండేది కాదనుకో. సరే, తను ఎక్కడుంది? మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఉందంట. అవునా? మరి పద. ఎక్కడికి? ఈరోజు ఒక ఐడియా నీ జీవితాన్ని వెలిగిస్తున్నా. అది మార్చేస్తా కదా. ఒక బోర్డు మార్కర్ తీసుకొని వచ్చేసి పద పద. బ్రా బ్రా. రేయ్, ఎవడరా నువ్వు? ట్రూ కాలర్ లో కూడా నీ పేరు లేదు. పార్సలా? అక్కడ సావిత్రి అని జంబల్ హాట్ ఉంటుంది, దానికి ఇచ్చేయి. అది చెప్పు ముందు. గాడిదే. ఎవరు గురు? మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. హలో, కంటెంట్ వాట్సాప్ చేస్తాను. ఓకే, మీరు బయలుదేరండి. రేయ్, నువ్వు అర్జెంటుగా 50,000 యూపీఐ చేసేయి. రేయ్, బయలుదేరండి రా. ఏంటి, నన్ను బిజినెస్ చేసుకున్నావరా? రేయ్, సావిత్రికి ఇవ్వకరా. ఓకే. ఒకటి అసలు ఎవరు తను? నా ఫ్రెండ్స్ ప్రాంక్ చేశారు కాత్య. అదంతా పక్కకు పెడితే ఇది చెప్పాలని 8 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్లో బ్రేక్ చేయకు. కాలేజ్ ఇండక్షన్ రోజు నువ్వు డాన్స్ చేసి గుర్తుందా? ఆ రోజు ఐ ఫౌండ్ మై ఫస్ట్ లవ్. నువ్వు బస్ స్టాప్ దగ్గర శారీ కట్టుకొచ్చావు గుర్తుందా? ఐ ఫౌండ్ లవ్ ఆఫ్ మై లైఫ్. నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోతున్నావు అని తెలిసినప్పుడు స్కూల్ పిల్లాళ్ళ 3 days ఏడ్చా తెలుసా? నువ్వు యూఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం స్టాకర్ అయ్యా. నీ ప్రతి పోస్ట్ ఫాలో అయ్యా. ఇన్ఫాక్ట్ అదొక డైలీ రొటీన్ అయిపోయింది. ఇదంతా పక్కకి పెడితే ఉండిపోవచ్చు కదా కాత్య.
చాట్ బోర్డ్ ఐడియా వర్కౌట్ అయిపోయినట్టుంది. రమేష్, మాయా బా మాయా చిచ్చి మాయా. పార్థు, మాయానా? నువ్వు కదరా మాయా? నువ్వెవరక్కా? ఇంకెన్న అబద్ధాలు ఆడుతో పార్థు. అరే ఏంట్రా ఇది? కాత్య, యాక్చువల్లీ తెలిసి ఫ్లాష్ బ్యాక్ అండ్ హలో నాన్న, చెప్పమ్మా. ఫ్రీగా ఉన్నారా? మీటింగ్లో ఉన్నాను, పర్లేదు చెప్పు. అది పార్థు అని నాకు ఒక అబ్బాయి నచ్చాడు. చాలా మంచోడు నాన్న. ఈరోజే నేను అతన్ని కలవబోతున్నాను. మీరు ఎలాగో నా స్టడీస్ అయ్యాక అండ్ జాబ్ వచ్చాక పెళ్ళనే కదా చెప్పారు. ప్లీజ్ నాన్న. సరే, ఒకసారి అబ్బాయి ఫోటో అండ్ డీటెయిల్స్ పెట్టు, చూస్తాను. ఇప్పుడే పంపిస్తున్నాను నాన్న. పంపాను చూడండి. చూస్తున్నా. ఓకేనా నాన్న? ఏమంటారు? అదే డీటెయిల్స్ ఇప్పుడే వచ్చాయిగా. వాడి చెయ్యి ఎరగొడదామా కాలు ఎరగొడదామా అని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఏయ్, పిచ్చిగుందా? నీ పెళ్ళి నా పొలిటికల్ కెరీర్కి ఎంత పెద్ద దెబ్బో తెలుసా? నువ్వు మూసుకొని ఇంటికి వస్తే మంచిది, లేదా వాడేమయ్యాడో ఎవ్వడికి తెలియనివ్వను. నాన్న అలా కాదు, తను చాలా మంచోడు. నా మాట వినండి ప్లీజ్. నోరు మూసుకొని ఇంటికి రా. నాన్న ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ జీవితం కంటే ఇంపార్టెంట్ పనులు నాకు చాలా ఉన్నాయి, పెట్టే. ఇక్కడి నుంచి జరిగిందంతా నేను చెప్తాను బావ. ఏమని? సిస్టర్ నా దగ్గరకు వచ్చి నేను సేవ్ చేయమని అడిగింది. సిస్టరా? ఎప్పటికి రా సిస్టర్? నీకు పుట్టిందా మీ బాబాయ్కి పుట్టిందా? అంటే ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది బా, అందుకని. ఐఫోనా? వివో ఫోన్ ముఖంగాడివి అప్పుడే అనుకున్నారా నీకు ఐఫోన్ ఎక్కడదని? ఐఫోన్ కోసం నన్ను అమ్మేసావు కదరా పాపిస్టోడా. అది ఓకే. ఇంతకీ నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఏం నడుస్తుంది? నడవడానికి ఏం లేదు మాయ అక్కడ. ఆ అమ్మాయికి రాదు, ఎండగడ్డే అంతే కదా. ఇద్దరు కలిసి తగిలెట్టేశారు కదరా నన్ను. పార్థు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అయినా లేని వాళ్ళ గురించి ఎందుకు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించచ్చుగా. ఐఎమ్ హియర్ ఫర్ యూ. అసలు ఎవరక్కా నువ్వు? ఈ స్పెషల్ అపియరెన్స్ ఏంటి నా లైఫ్ లో? ఛీ, అక్క ఏంటి? అప్పట్లో బుజ్జి అని పిలిచేవాడివి, గుర్తులేదా? ఇంత బాగా చాట్ చేసేవాడివి. బుజ్జ? నేనే? నిన్న? మాయా, నువ్వు కూల్గా ఉండు, వాడికి నువ్వే కరెక్ట్. నీ అబ్బా, మరి ఆ రోజు కెఫేలో మాయ మీరే కదా, మీ గురించి చాలా చెప్పాడు అని భాస్కర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. లేదు నీ పర్ఫార్మెన్స్ కి అవార్డు ఇవ్వాలరా. అవార్డు ఇవ్వాలరా. ఇప్పుడు చిత్రం కొడుకు పర్ఫార్మెన్స్ చిత్రం కొడుకు. వద్దు మనీ ఫస్ట్. చూసావు వీళ్ళ వెనకాల ఎంత పెద్ద కదా నడిపారు. రే హానెస్ట్ గా చెప్పరా. నువ్వు ఇంకా అడగలేదు. మాయ గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు అబద్ధం ఎందుకు చెప్పవు? నన్ను ఎలా మోసం చెబుతాయింద్రా? రే మాట్లాడరా. నేను ఎందుకు వేస్తా? ఆగో రే, నువ్వు ఫస్ట్ కిందికి రా.
వదిలేండి. నేను పార్థు ప్లీజ్, నీకేమైనా అయితే నేను హ్యాండిల్ చేయలేను. నీ ఎంట్రీ నేను హ్యాండిల్ చేయలేకపోతుంటే ఎందుకు అరుస్తావు? అసలు ఆ రోజు నేను కలిసి ఉంటే మన స్టోరీ వేరేలా ఉండేది తెలుసా? అసలు ఆ రోజు నువ్వు నాకు కాల్ చేసి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పుంటే ఇది ఒక బ్రేకప్ స్టోరీలా మిగిలిపోయింది. యదవ్ని పంపించి నన్ను జోకర్ చేసి ఇది ఒక జోకర్ స్టోరీ అని అందరు నవ్వుతున్నారు. ఇప్పుడు చివరికి కాత్య కూడా అనుకుంటుంది నేను తను ఏదో చీట్ చేశాను. మొత్తం నీ వల్లే. ఏంటి నీ వల్లే అని నన్ను బ్లేమ్ చేస్తున్నావు? నేనేమీ చీట్ చేయలేదు, నిజంగానే లవ్ చేశాను. ఏంటి లవ్వా? నాకొద్దు. ఎందుకొద్దు? వద్దంటే వద్దంతే. రే పార్దు ఆగు. When a man says no, no. పార్థు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. తను ఎలాగో వెళ్ళిపోయింది, లెట్ హర్ గో. నేను మా నాన్న నుంచి సెపరేట్ గా వచ్చేసాను, ఇండిపెండెంట్ గా ఉంటున్నా. నీ కెరియర్ కి కూడా సపోర్ట్ చేస్తాను. నో నో నో. అయినా నువ్వు అంటే అర్థం కావట్లేదండి నీకు. నేను కాత్య కోసమే వెయిట్ చేస్తాను. అయినా ఇలా మధ్యలో వచ్చి మాయమైపోయే మాయాలు నాకొద్దు. అయినా అమ్మాయికి వీడంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. వీడు చేసిన ఎదవ పనికి హర్ట్ అయింది. నేనేం చేయలేదు మీరు అంతా ఇదిగో ఈ పాపి స్టోరీ చేసింది. నువ్వు రమేష్ కాదురా, కాటేష్వి. మీ ఇద్దరు వచ్చి తనకి విషయం చెప్పి సార్ట్ అవుట్ చేస్తే మీకే మంచిది. మీకే మంచిదంటే రే, నేను ఇప్పటిదాకా నేను మోసం చేసిన ఫ్రెండ్ లానే చూస్తున్నాను. 1 సెకండ్ శత్రువులా చూసానంటే ఇక్కడే పాతేస్తాను నా కొడక. పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేనేం రాను. ఏంటి ఏంటి ఎవరిని బెదిరిస్తున్నారు? నువ్వు ఆ రోజు నాతో కలిపిన మసాలా చాట్ అంతా నా దగ్గర అలానే ఉంది. ఆ పిల్లకి పంపిస్తా చెప్తున్నాను. తను ఎలాగో నో అంది, మూసుకొని నాతో ఉండు. పార్దు వద్దురా. నన్ను ఆపకు మీను. ఆపకు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? అక్క ప్లీజ్ అక్క, చాట్ డిలీట్ చేసి అక్క ప్లీజ్ అక్క, మాయా అక్క ప్లీజ్ అక్క మాయా అక్క ప్లీజ్ అక్క. అక్క ఏంటి అక్క? ఇచ్చా నీకు? అక్క వద్దా? మాయా సిస్టర్ ప్లీజ్ సిస్టర్, ఆ చాట్ డిలీట్ చేస్తే సిస్టర్ నీకు పుణ్యం ఉంటుంది. మాయా సిస్టర్ ప్లీజ్ సిస్టర్. పార్దు ఫస్ట్ నన్ను వదిలి. నువ్వు అక్క అన్నా సరే చెల్లి అన్నా సరే నాకు నీ మీద ఉన్న ఒపీనియన్ చచ్చిపోదు. ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాను, నేను నిన్ను అస్సలు వదులుకోను. అంతా సెట్టా? భయ్యా ఎక్కడున్నా భయ్యా? మాయా వచ్చింది భయ్యా, ఇక్కడ స్టోరీ అంతా స్టక్ అయింది. తొందరగా రా భయ్యా ప్లీజ్. మాయా ఫేక్ అన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వంత హార్ష్గా మాట్లాడక మీను. ఏం జరిగింది చెప్పు. అవును భయ్యా, ఈ గోల వల్ల తను హట్ అయిపోయి వెళ్ళిపోయింది. నా కాల్స్ కి ఫోన్స్ కి మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వట్లేదు భయ్యా. ఇదేమో టార్చర్ చేస్తుంది. నువ్వే ఏదో చేసి దీని చూపు నా వైపు నుండి తిప్పే భయ్యా. ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటాను. పేరు మాయా. తెలుస్తుంది, ఇంత మాయ చేస్తున్నావు కదా. వీడు చిన్నపిల్లోడు, చాలా కష్టపడతాడు, సిన్సియర్, టూ గుడ్ ఫర్ ట్రూత్ కూడా. అందుకే లవ్ చేస్తున్నా. చాలా మంచి క్లారిటీతో ఉంది. ఓకే సి మాయా, నేను చెప్పింది నీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హలో. ఓ అవునా, ఓకే. తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. 2 days లో వెళ్ళిపోవచ్చు అంట. హే బ్రో, ఇది నువ్వు త్వరగా సార్ట్అవుట్ చేసుకోపోతే నేను ఎన్ని ఐడియాలు ఇచ్చినా వేస్ట్. డబ్బులు తప్పావు కదా, ఏదో చేయి నువ్వు. నేనా? తన్నా నేను ముందు అంత క్రూయల్గా మాట్లాడు, నేను సెట్ చేస్తా. సి మాయా, నువ్వు ఇంకా కిడ్వే కదా, పాటలుగా చూసినా అందంగా ఉన్నావు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు? ఏంటి మీను? నేను పార్థుని. అయ్యో ప్లీజ్ ప్లీజ్ కట్ చేయకు, ఒకసారి నేను చెప్పేది విను. ఎందుకు వినాలి? అసలు మళ్ళీ ఏం ప్రిపేర్ అయ్యావు? అదంతా ఫేక్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవసరం లేదు, నాకంతా అర్థమైంది.
ఫోన్లో కాదు, ఒక్కసారి కలవచ్చు కదా ప్లీజ్. వద్దు పార్దు, ఇదంతా హ్యాండిల్ చేసే మూడ్లో నేను లేను. దీని పిచ్చుకో ఫేస్. ఏంటి బ్రో ఆడపిల్ల మీద? ఏంట్రా మీ గోలా? హలో, 2 నిమిషాలు ఆగండి రా బాబు. ఎవరది? అమ్మాయిలా ఉంది. మాయా. తను నీతో ఎందుకుంది? నాతో కాదు, అందరు ఇక్కడే ఉన్నారు. ఫైన్, బాయ్. కొట్టావా? అవును. నువ్వు చెప్పద్దు, నువ్వు చెప్పరా మీను. సరిపోలేదా? ఆగండి మాయా, ప్లీజ్. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. అర్థం చేసుకో. సరే నువ్వు కానీ. పార్దు, నేను హ్యాండిల్ చేసుకుంటా. తనేసేస్తుంది. బిల్డప్ ఇచ్చావా? మరెత్తు, ముందెత్తు. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏడుస్తావు. హలో. హలో, నేనే మాట్లాడేది. పార్దు కొంచెం పక్కకు వస్తావా? నీతో మాట్లాడాలి. అప్పటి నుంచి అద్దెకి ట్రై చేస్తున్నా. వాళ్ళకు 3000 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా. ఇప్పుడు చెప్పవా ప్లీజ్? పార్దు, నేను చెప్పేది ఫస్ట్ విను. మధ్యలో మాట్లాడకు. నేను దీన్ని ఎక్కువ రోజులు క్యారీ చేయలేను. నా తల మీద ఏదో పెద్ద బరువున్నట్టుంది. అసలు ఆ మాయ ఎవరు, ఏం జరుగుతుంది, ఇదంతా నేను నిన్ను అడగను. నువ్వు కూడా నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ఓ నైస్ నైస్. అలాగే ఇంక నన్ను కలవద్దు. అదేంటి మళ్ళీ? ప్లీజ్ పార్దు, నీకు నా స్టేట్ ఆఫ్ మైండ్ అస్సలు అర్థం కావట్లేదు. మన మధ్య ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. సో దీన్ని ఇక్కడే ఆపేద్దాం. అండ్ నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావు. నా వల్ల కాదు ఇంకా. నేను ఇదంతా ఇప్పుడు హ్యాండిల్ చేయలేను. అయ్యో మాయా, అది కాదు కాత్య. ప్లీజ్ స్టాప్. ఇప్పుడు అంతా ఫైన్ అన్నట్టు చెప్తావు, మళ్ళీ ఏదోటి అవుతుంది. ఐ కాంట్ టేక్ ఇట్. నీ నుండి లైఫ్ లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ వింటూ నేను ఉండలేను. సో దీన్ని ఇక్కడితో ఆపేసి, మన మధ్య లవ్ లాంటిది ఏమైనా స్టార్ట్ అయి ఉంటే లెట్స్ బ్రేకప్. కాగితం పై తేలే కవితవై వస్తావే, కారణం లేకుండానే గతంలోకి తోస్తావే, మనసు మీటే మాటలెన్నో చెప్పేసి చట్టుకుమని దూరమైపోతావే, కలవరమాయే మదిలో, కలవరమాయే మదిలో, కలవరమాయే నా మదిలో, కలవరమాయే నా మదిలో. కాగితం పై తేలే కవితవై వస్తావే, కారణం లేకుండానే గతంలోకి తోస్తావే, మనసు మీటే మాటలెన్నో చెప్పేసి చట్టుకుమని దూరమైపోతావే, కలవరమాయే మదిలో. చాలా చెప్పింది. ఏమని? బ్రేకప్. ఓ షిట్ మ్యాన్, షిట్ షిట్.
బ్రేకప్ ఇట్స్ ఓకే పార్దు, నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటా. నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. దుబాయ్ కంచి నువ్వు దుబాయ్ కంచి ఫస్ట్ వెళ్ళిపో దుబాయ్. హలో బ్రో, నిన్ను మాత్రం వదలను, నేనేంటో చూపిస్తా. ఏం చూపిస్తావు? నాకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? గాంధీ హాస్పిటల్లో పండబెట్టి డిగ్రీ వాయిస్తారు ఏమనుకుంటున్నావు? బ్రో అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? జస్ట్ ఎమ్మెల్యే శివయ్య కూతురు. ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? ఎమ్మెల్యే శివయ్య జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఎమ్మెల్యే శివయ్య జిందాబాద్. అర్జెంట్ గా ఫస్ట్ మాయం చేసేయాలరా, అదే మన ప్లాన్. అయినా ఈ వైట్ బోర్డులు ఏంట్రా? మనం కూడా డిజిటల్ కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇలా టచ్ చేస్తే వైరల్ అయిపోతున్నాయి. అదే నీ గురించి మొత్తం డిస్కస్ చేస్తాను. యు సీ, ఇదే మన ప్లాన్. నువ్వేం చేయాలి, ఎలా చేయాలి అన్ని 3 బోర్డులో పెట్టాను. ఓకే, నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళే అందుకులండి సెట్ చేస్తావా? సోదాపి అసలు మ్యాటర్ చెప్పు భయ్యా. నీ దగ్గర ఉన్న ఐడియా ఉందా? మరి మూసుకొని నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్ అంతా వాడి నేను ఒక ఐడియా క్రియేట్ చేస్తాను. ఈసారి నేను ఇచ్చే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తాను. ఎంత ఖర్చైనా పర్లేదు. బ్రో ఈసారి బోర్డు మీద రొమాంటిక్ గా ఏమన్నా రాద్దామా? ఒరే నువ్వు హానెస్ట్ గా ఒక విషయం చెప్పరా. ఫస్ట్ నుంచి మొత్తం చెప్తామని ప్లాన్ చేస్తున్నావు కదరా? లేదు మావా, ఐఎమ్ ఆన్ యువర్ సైడ్, సేమ్ పించ్. అయినా నిన్న నైట్ నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? మాతో పాటు ఎందుకున్నావు? అంటే రెంట్కి ఎట్లేదు నూనె దొబ్బేమన్నాడు. మెల్లకి ఇక్కడే 4 రోజులు మేనేజ్ చేద్దామని. ఏంటి నా ఇంట్లోనా? నీ అబ్బా ఇదేమన్నా సత్రం అనుకున్నారా? ఆడతార్థం గురించి కాదు, ముందే ప్లాన్ ఏంటో అది చెప్పు. అసలే లేట్ అయ్యేలా ఉంది. లేట్ అయితే నేను కంట్రోల్ తప్పితే నేను చంపకే చచ్చిపోతా. యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ 2014లో హైటెక్స్ లో పవన్ కళ్యాణ్ వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం. నువ్వు నీ బిల్డప్ వల్ల బ్రేకప్ దాకా ఆగమైంది మొత్తం. ఎవరు ఆగం చేసింది? ఎవరు చేసింది? బ్రేకప్ దాకా తెచ్చింది ఎవడు? అయినా ఇంకా స్టార్ట్ అయిన స్టోరీ కాగమేంట్రా? అలా కాదు భయ్యా. పొడ్డు కూసి పేరు పెట్టావు మరి భయ్యా అంట. భయ్యా నీ దగ్గర 50,000 తీసుకున్న పాపానికి నా మీద జోకులు, బెదిరింపులు, సెటైర్లు. మాయ ఫేక్ బ్రో, మాయ లేదు అన్నావు. కట్ చేస్తే అది వచ్చింది. రావడమే కాకుండా అందరి ముందు నీళ్ళు ముందు నన్ను కొట్టింది. అమ్మ బల్లి బాగుంది. సిగ్నల్ దగ్గర స్ట్రాబెరీలు అమ్ముకునే బాగుంది. నన్ను ఎందుకు కొట్టింది? కూల్ లవ్ గురు, కూల్, శాంతించు ప్లీజ్. ప్లాన్ చెప్పు. ఓకే, పెద్ద ముండవాడిని, పిల్లలరా మీరు. అన్నిసార్లు ఆవేశం పనికిరాదు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. టైం లేదు, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే ఓకే ఓకే, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. నువ్వు ఇంకొక 10,000 కొట్టావనుకో, నాకు తెలిసిన గిటారిస్ట్ ఒకడు ఉన్నాడు. వాడిని నీ వెనకాల కూర్చోబెట్టి మ్యూజిక్ ప్లే చేయిస్తాను. రమేష్ పూలు విసురుతా ఉంటాడు రొమాంటిక్ గా. నేను నా చేతులతో అందంగా సూపర్ మ్యాటర్ రాసిస్తాను. ఆ వర్డ్స్, ఆ మ్యూజిక్ విని ఆ అమ్మాయి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ పీకుద్ది. మ్యాటర్ మధ్యలో వస్తాడు. వద్దు భయ్యా ప్లీజ్, నేను వెళ్ళిపోతా. నా దగ్గర ఇంకో 2 ఐడియాలు ఉన్నాయి. ప్లీజ్. ఏమన్నాడు? వెళ్ళిపోండి అని ఆంగ్లంలో చెప్పాడు. బ్రో మా అమ్మకి నేను ఒక్కనే సెకండ్స్ అని బ్రో. పోరాను ఆర్ట్రా ఇది. నా వాల్యూ మీకు ఇప్పుడు అర్థం కాదు. మొక్కల ఐడియాలు. గుడ్ మార్నింగ్ పార్దు, ఎలా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఎక్కడికి వెళ్తున్నావు? అవును, ఫేస్ ఏంటి అలా ఉంది? తాగావా? పార్దు టచ్ చేస్తున్నావు ఏంటి? బటన్ ఎక్కడుంది? ఎలా ఆఫ్ చేయాలి? మనం బయట ఉన్నాం. నువ్వు అసలు మంచివా ఎలియన్వా? ఎలా వస్తున్నావు? నీ స్పేస్ షిప్ ఎక్కడుంది? ఏంటి? అసలు ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఇంట్రడక్షన్ లేదు. ఎక్కడ పడితే అక్కడికి టైంకి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? అది నువ్వు నా ట్రాక్ లోకి ఏమైనా వచ్చావేమో అని తెలుసుకుందామని. వచ్చేది నువ్వేనా 10 ఏళ్ళ తర్వాత వచ్చావు? నిన్నే కదా వచ్చింది. నేను నీ పేరు మాయా కాదు, మోహిని అని పెట్టాల్సింది. మోహినియా? తనెవరు? నైట్ టైం తిరిగే బ్యాచ్, ఇలా డేలో తిరిగారు. హలో మీను, 2 minutes, 2 నిమిషాలు వచ్చేస్తాను. పద. ఎక్కడికి చెప్పు పార్దు. రైట్ కా? కాతే
అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చిన తర్వాతే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అయినా నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టం? నీ గురించి ఎంత వెయిట్ చేశాను. మాయా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అయినా మా ఇద్దరి మధ్యలో చాటింగ్ తప్ప ఇంకేమైనా జరిగిందా? లేదే. చూడు కాత్య, నా లైఫ్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి స్టాండప్ కామెడీ, ఇంకోటి నువ్వు. అసలు హ్యాపీగా సాగుతున్న నా లైఫ్ని గందరగోళంగా మార్చింది నువ్వు. అందుకనేగా నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఇప్పుడు స్టాప్ దిస్ నాన్సెన్స్ పార్దు. చీటింగ్ ఇస్ నాట్ అ రైట్ థింగ్. అసలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు పార్దు? చూడు కాత్య, నాకున్నది ఒకటే హార్ట్. చా మాకు 2 ఉన్నాయా ఏంటి? చివరి వరకు ఆ నవ్వు పోకుండా చూసుకుంటా. ఏ చివరి వరకు? లాస్ట్ వరకు అంటే అసలు ఏం చెప్దామని చూస్తున్నావు? నన్ను ఎందుకు లాక్కొచ్చావని వీళ్ళ దగ్గర ఎందుకు నిలబెట్టావు? ఏయ్, నీ ప్రాబ్లం ఏంది అసలు? ఇదంతా జరగడానికి నువ్వే కారణం. ప్లీజ్ ఇంకా చాలు, వదిలేయండి. అసలు ఎందుకు ఎప్పుడు వదిలేయాలి అనుకుంటావు? ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్. అదే ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటిదంతా? అసలు ఎలా కనిపిస్తున్నాం మేము నీకు? మేమా? మీరిద్దరు ఎప్పుడు కలిసిపోయారు? అయినా ఏంటిది? నేనేదో మీ ఇద్దరిని చీట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. చీటింగ్ కాక ఇంకేంటి పార్దు? నువ్వు అంత కోపంగా మాట్లాడక కాత్య. ఇంకెలా మాట్లాడాలి? నువ్వే చెప్పు. మధ్యలో నువ్వేంటి ఊరూరికే? నువ్వు తన మీద ఎందుకు అరుస్తున్నావు? అసలు ఈ అరవడం ఏంటి? అమ్మాయిల మీద అరవడం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఇలానే పెంచారా మీ ఇంట్లో? అసలు ఏం జరుగుతుంది నేను ఇక్కడ? చేసుకుని నువ్వేగా, ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్తా. నాకు వినే ఓపిక లేదు. ఏ నువ్వు అసలు నా వర్జన్ వినవా? పార్దు, త్వరగా ఏంటో చెప్పు. ఏం చెప్పాలి నేను? ఏమని చెప్పమంటావు? అయినా ప్రతిసారి మా అబ్బాయిలకి ఎక్స్ప్లెనేషన్ స్టేజ్ ఏంటి? ఏం చెప్పకుండా అర్థం చేసుకోలేరా మీరు? ఇదో పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. జాబ్లో మేనేజర్కి, లేట్ వస్తే అమ్మకి, ఫెయిల్ అయితే నాన్నకి, గొడవ అయితే గర్ల్ ఫ్రెండ్కి. అసలు ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? మధ్యలో మాట్లాడకు నువ్వు, పైనాపిల్ ముఖం వేసుకు. నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తూ, నా లవ్ నాలోనే దాచేస్తూ, నా దరిద్రాన్ని జోకులుగా మార్చి స్టేజ్ మీద చెప్తుంటే హాయ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ అనుకుంటే ఈ బల్లి ముఖం వచ్చింది. అప్పటికే నేను నమ్మలా. వాయిస్ నోట్లు పెట్టి నన్ను అట్రాక్ట్ చేసి, నన్ను టెంప్ట్ చేసి కలుద్దామని చెప్పింది. తీరా వెళ్ళి చూస్తే ఇట్స్ ఎ ప్రాంక్ అనుకుంటూ ఆ దరిద్రుడు నన్ను ఫుల్ చేశాడు. అలా మోసపోయిన నాకు నీ ఇన్స్టా స్టోరీ హోప్నిచ్చింది. ఐమ్ బ్యాక్ టు ఇండియా అన్నావు. ఆ తర్వాత నా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మానేసి నీకు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాను. అసలు ఇవన్నీ ఎందుకు చేశాను అడగవే? ఎందుకు అసలు ఒక అబ్బాయి ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ఇష్టం ఉండబెట్టే కదా, ప్రేమ ఉండబెట్టే కదా. అంతా సెట్ అయిపోయింది అనుకునే లోపు ఈ పల్లి మొక్క మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇస్తే ఇచ్చింది. అయినా నీకు అర్థం కదా, ఎంతసేపు చెప్పాలి నీకు? ఎప్పుడు చూసినా వెళ్ళిపోతా అంటావు. నేను చెప్పేది వినవా నువ్వు? విను, విను ఆపేమని చెప్పవా ప్లీజ్? తల తిరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. విను ఆపేమని మాట్లాడుతుంటే అటు చూస్తావండి. ఇటు చూడు, ఇంకెన్ని రోజులు మీ అమ్మాయిలు ఈ సగం స్టోరీలు విని మా అబ్బాయిలు అనుమానిస్తారు. నువ్వైనా పూర్తి స్టోరీ వినవా? రే ఆపరా ఇంకా. ఆపను నేను. ఆయన నువ్వేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? అర్థం కావట్లేదా? వెళ్ళి ఏజెంట్లో చూసుకోపా. గో టు హెల్. ఎలా ఇప్పుడు చెప్పు కాత్య, అలా సగం స్టోరీలు విని వెళ్ళిపోయి అమ్మాయి లిస్ట్లో ఉంటావా, లేదా పూర్తి స్టోరీ విని అమ్మాయి లిస్ట్లో ఉంటావా? రే స్టాండప్ కమెడియన్, నవ్విచ్చింది చాలు, ఆపింకా. ఆపను. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్పైర్ అయ్యేంత వరకు నా వర్బల్ హెరాస్మెంట్ ఆగదు. నన్ను ఆపలేరు, నన్ను ఎప్పుడు ఆపలేరు. అబ్బాయిల కోసం ఈ పోరాటం ఆగదు. నేను ఆటోలో ఆపేస్తా, బస్సులో ఆపేస్తా. అనుకో, ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన మోడల్ సునామీని ఆపలేరు. మీరు మారేంత వరకు ఈ మోడల్ సునామీ ఆగదు, ఆగనే ఆగదు. అమ్మయ్య పడేసా. ఇంకేటి ఇష్టం వల్ల కాదు. పార్థు గిటారిస్ట్ పంపేయమంటావా? హాయ్, నేను మీనాక్షిని. మీను బేబీ, పార్థు లేడా? పార్థు హగ్గింగ్ లో బిజీ ఉన్నాడు, చెప్పండి.
సెట్ అయిపోయారా? యా ఇప్పుడే. ఓ ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నేను వస్తున్నా అక్కడికి. లొకేషన్ నీ నెంబర్ నుంచి పంపు. ఓకే 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 బాయ్. ఓకే. రే పార్దు, నీ లవ్ గురు నీకోసం సర్ప్రైజ్ చేస్తుండంట. ఇంకో 2 minutes లో రీచ్ అవ్వచ్చు. కాత్య హాయ్ బావా. అటు ఇటు తిరిగి నా గొప్పగా వస్తారు. భయ్యా పద ఫాలో. ఒక్క సెల్ఫీ అన్న. నీకు సెల్ఫీ కాదు, ఫోటో ఫ్రేమ్ ఇస్తా. పదరా ఫస్ట్. పద 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 కమాన్. వెళ్ళిపోతాడు. ఆగు ఆటో భయ్యా, ఎస్పీడీ ఎమర్జెన్సీ. వాటర్ కావాలా? తీసుకో. రే లవ్ గురు ఆగ్రా. ఎవడే వీడు? పెద్ద సైకోగా ఉన్నాడు. గుర్తుంటే నవ్వుతాడు ఏంటి? భయపడ్డా? ఇప్పుడు నీకు భయపడాలా భయ్యా? రామ్, నువ్వు ఆగుతావా? ఏ కాత్య అనే అనాలి కదా. నేను కోపంలో ఉన్నప్పుడు రామ్ అని పిలుస్తా, అన్నయ్య అని పిలవను. తప్పు కాత్య, మనం కోపంలో ఉన్నా కూడా అన్నయ్య అని పిలవాలి. పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు నా చెల్లి ఎలా పిలవాలో చెప్పడానికి. రామ్, నువ్వు వదులు. ఏంట్రా నువ్వు? రామ్, కాలర్ వదులు ఫస్ట్. నువ్వు నోర్మై. నా సైకిల్ సెకండ్ హ్యాండ్ లో వాడుకుందా? నువ్వు నాకు సలహాలు ఇస్తావా? మొయ్. ఎవడ్రా నువ్వు? ఐ లవ్ యూ కాత్య. కాత్య ఐ లవ్ యూ కాత్య. కాత్య రే రామ్, విషయం చాలా దూరం వెళ్ళిందిరా. మనం పాస్ అవుట్ అయ్యాక కాలేజీలో నీ చెల్లెన్న పోయి ఎవరికి లేదురా. అసలు ఎవడ్రా వాడు? ఎవడో సబ్ జూనియర్ అంట. నా చెల్లి కూడా వాడిని ఇష్టపడుతోందా? ఏమో, ఐడియా లేదు. నాకు ఐడియా ఉంది. అసలే దానికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ రా అది. నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలిస్తే నన్ను దగ్గరికి కూడా రాను. మీరేదో ఒకటి చేయండి. రేయ్, నా పేరే కాదు, నేను ఇన్వాల్వ్ అయ్యానని కూడా తెలియకూడదు. ఊసైనా నా కొడుకు. ఐ లవ్ యూ కాత్య. కాత్య ఐ లవ్ యూ కాత్య. ఎవర్రా మీరు? కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. హలో మా. సరే వస్తున్నా. అది టివ్వు. అసలు నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావే? నాన్నకి తెలుసా నువ్వు ఇండియా వచ్చినట్టు? అది నేను హ్యాండిల్ చేసుకుంటా. ఏంటో నువ్వు హ్యాండిల్ చేసేది? బావా, కాత్య మీద అరవకు. ఎవడరా బావా నీకు? నేను ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేదు. చెత్తనా అలా. నొప్పిగా ఉందా? పర్లేదు, నా బావే కదా. నా ముందే నా చెల్లితో రొమాన్స్ చేస్తా మా పగిలిపోద్ది.
అన్నయ్య, ఈ గొడవలవి నా వల్ల కాదు, నొప్పిగా ఉంది. వి ఆల్రెడీ లవ్ ఈచ్ అదర్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను తనని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. సో నువ్వు ఇలా రెగ్యులర్ అన్నేలా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే మంచిది. అండ్ నాన్న నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఏదో ఒకటి మీ సావు మీరు సావండి. రేయ్, నా చెల్లే కదా అని డిస్కౌంట్ ఏం లేవు, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ పేమెంట్ పంపించేయి. బ్రో ఎక్కడున్నావా? మాయ వచ్చింది. వచ్చిందా? అదిగో ఆ విషయం అక్కడికి వెళ్ళి చెప్పి పెంట పెంట చేసేయి. బావ కోసం కాదు, నీ కోసమే. నా గురించా? ఓ నలుగురు నేసుకొచ్చింది, ఎందుకన్నా మంచిది నీ ఆఫీసులో దింపొచ్చాను. పక్కడు ఎంత పని చేసావురా బ్రో. కాగితం పై తేలే కవితవై వస్తావే, కారణం లేకుండానే గతంలోకి తోస్తావే, మనసు మీటే మాటలెన్నో చెప్పేసి చట్టుకుమని